గైస్ ఇలాంటి థంబ్‌నెయిల్ హౌ టు క్రియేట్ ఇన్ ఇన్‌షాట్ యాప్ ఓకేనా? ఒకటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇదైతే అన్నీను ఇన్‌షాట్ యాప్‌లో సెషన్ ఇది. ఒకటే మాత్రము ఏఐతో సెషన్ ఇది. అది చెప్పిస్తాను, ఎట్లా చేయాలో చెప్పిస్తాను. లాస్ట్ కన్నా చూడండి. ఏ డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ఎడిటింగ్ 46 వెల్కమ్ బ్యాక్ గైస్. ఫస్ట్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇన్‌షాట్ అని ఓపెన్ చేసుకోండి. అకస్మాత్ ఏమన్నా కొత్తోళ్ళు ఇన్‌షాట్ యాప్ ಬಗ್ಗೆ తెలియ అంటే ఓపెన్ చేయండి ఓకేనా. ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని నేనైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఫస్ట్ దాన్ని ఇంకా థంబ్‌నెయిల్ దాంట్లోనే క్రియేట్ చేసి దాంట్లోనే ఓకేనా. ఓపెన్ చేసుకొని మీరైతే న్యూ మీద క్లిక్ చేసుకుండా క్యాన్వాస్ పైన పోయి మీరు ఫస్ట్ ఆ బాక్స్లోనే తెలియాల ఏమి ఎట్లా అని. మీరు ఫస్ట్ క్యాన్వాస్కి పోయి 16:9 అది రేషియో యూట్యూబ్ రేషియో ఓకేనా. మీరు ఇది ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ అంతా కావాలంటే పెట్టుకోండి ఓకేనా. సెట్టింగ్స్ ఇది ఇప్పుడు కలర్స్, ఈ కలర్స్లో మీకు ಯಾವ కావాలో ఆ కలర్ పెట్టుకొని ఇవంతా కలర్స్ మల్టిపల్ కలర్స్ ఉంటాయి, సపరేట్ కలర్స్ ఉంటాయి. మీకు ಯಾವ కలర్ కావాలో అది పెట్టుకోండి ఓకేనా. ఇది మీకు వద్దు ఫుల్ డార్క్ వద్దు, మాకు లైట్గా కావాలంటే అంతా అడిపోయి సెట్టింగ్స్లో అంతా దిగు పెట్టుకుంటే అయిపోయి ఓకేనా. ఇది జూమ్ అంతే, జూమ్లో అంతా చూసేసుకోండి. ఇదైతే కలర్స్ ఏమన్నా సేమ్ డ్రెస్ ఉంటుందా ఏంటా ఓకే. ఇంకొకసారి ఇది క్యాన్వాస్ అంటే జూమ్ ఇది మన ఫొటోస్ మీరు రౌండ్ షేప్ కావాలంటే లేక వద్దు మనకి స్క్వేర్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటి పిఎన్జీ ఫోటో ఎత్తుకున్నాను. పిఎన్జీ ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఫోటో ఒకటి అయినా కూడా ఇవాళ సైడ్లో అనేది కలర్ ఒకటి మనకు కావాలా బ్యాక్గ్రౌండ్కి. దాన్ని నేనేం చేస్తాను, బ్లెండింగ్లో పోయి స్క్రీన్ పెట్టుకుంటే అది బ్యాక్గ్రౌండ్ వచ్చేలే, ఫేస్ మాత్రం అంత కలర్ చేంజ్ అవుతుంది. కలర్ అంటే మీరు చూడొచ్చు ఓకేనా. చూడొచ్చు మీరు ఒక బ్లాక్ వస్తుంది, ఫుల్ కలర్ ఎత్తిస్తే వైట్ వస్తుంది. ఇంత అయినాక మీరు ఇంకొక ఫుల్ చెప్పిస్తాను, మీరు కావాలంటే పెట్టుకోండి ఓకేనా. పెట్టుకొని నెక్స్ట్ టైం చేస్తారు మీరు అంతా క్లీన్గా జూమ్ చేసుకొని ఇంకా పిఎన్జీ వీడియోస్ తీసుకుంటారు కదా, దాన్ని పెట్టుకొని క్లీన్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కాబట్టి ఇంకొక చూపిస్తాను అనుకో, నేను చూడండి మీరు ఓకేనా. నేను అడ్జస్ట్మెంట్ చూడాలి ఒక యూట్యూబ్ది ఓకేనా. మీరు కావాలంటే మొత్తమైన వైట్ కావాలా లేదా రెడ్ కలర్ కావాలా ఎల్లో కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే వద్దు, నాకు నార్మల్గానే పెట్టుకుంటా ఓకేనా. పెట్టుకొని మీరు ఏం థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలో ఆ తర క్రియేట్ చేసుకుంటా. మనమైతే నేను ఒక ఫోటో ఎత్తుకున్నాను క్యాన్వాస్ క్రాప్కి పోయి క్రాప్లో అంతే కావాలి నాకు. అంటే చిన్నడు ఒకటి ల్యాప్టాప్లో కూకోన్నాడు కదా, ఎడిటింగ్ చేస్తున్నాడు ఓకేనా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని రాసుకోండి ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఊరికి అట్లా రాసుకున్నాను. మీ ఫాంట్స్ ఉంటాయి దాంట్లోనే, ఫాంట్ కావాలంటే యాడ్ చేసుకుంటా. నేను చెప్తాను ఫాంట్ ఫుల్ డీటెయిల్ ఇస్తాను, ఇంకొక వీడియో చేస్తాను యూట్యూబ్ ಬಗ್ಗೆ ఓకేనా. ఇన్షాట్ ಬಗ್ಗೆ షాడోస్ 100% ఓకేనా. ఇదైతే గ్రో అంటే అంతా కలరింగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఓకేనా. ఇదైతే షేప్స్ ఆఫ్ ఉపాసిటీ అంతా మీకు ఎంత కావాలని పెట్టుకోండి. నాకైతే ఒక కలరు చేంజ్ చేయాలనిపిస్తుంది బాగా. నేనైతే చూస్తాం అడ్జస్ట్మెంట్స్ ఇస్తున్నాను. ఎల్లో అయితే బాగుంటుంది చూడాలా, మీరు చూసుకోవాలి షాడోస్ బాగుందా బాగలేదా ఓకేనా. ఇంత అయినాక నెక్స్ట్ ఇన్ తెలుగు వీడియో అని రాసుకోండి. నేనైతే కలర్ చేంజ్ చేస్తాను ఓకే. ఆ కలర్ చేంజ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా జూమ్ చేసి ఫాంట్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇది బ్రాండ్ బాగుంది కానీ కండ్లు కొమ్మడలు జనాలకి సరే కొమ్మడలే. దాన్ని ఇంకా ఫాంట్ చేంజ్ చేస్తాను. ఇదైతే ఫాంట్ బాగుంది, అంత ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అంతా జూమ్ తక్కువ పెడతా ఓకేనా. ఇంత అయినాక మీరు ఇన్షాట్ యాప్ అని రాసుకొని రెడ్ కలర్లో మీ మన ఎడిటింగ్ చేస్తుంటే ఫస్ట్ డెమోలో చూపించుంటాను. ఇంత అయినాక మీరు ఏమన్నా రాసేట్లుంటే మీ ఛానల్ పేరు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు ఓకేనా. మీరు ఒకటి చిన్నగా ఉంటుంది మీకు ఇది ఇస్తాను, ఫాంట్స్ ఇస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి దిగిచ్చింటాను మన వాట్సాప్ ఛానల్లో ఓకేనా. మీరు ఏమన్నా ఒకటి 6వ మార్కు అట్లా ఏమైనా పెట్టుకుంటే గ్యాలరీలో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఈ సింపుల్ ఎడిటింగ్ మన ఊరికే మన లాగ్స్కి ఏమన్నా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే థంబ్‌నెయిల్ క్రియేట్ చేసేకి ఇంత మాత్రం అయితే చాలు. ఒకటి ఇన్‌షాట్లో ఒకటి పెట్టేసి సేవ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి, పెయిన్ ఉంటుంది ఓకేనా. ఇంకొక యూట్యూబ్ లోగో పెట్టుకొని అక్కడంతా సెలెక్ట్ చేసి అంతా జూమ్ చేసుకొని తక్కువ పెట్టుకుంటే నెక్స్ట్ మీరేం చేస్తారు, ఇదేమన్నా ఉంటే క్లీన్గా సెట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అంతా నాది ఇంకొక చూపిస్తాను, అది ఇక్కడ క్లీన్గా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. లేకపోతే వద్దు, పెట్టుకుంటే లేకపోతే వద్దు ఓకేనా.
ఈడే ఉంటుంది యాడ్స్కి పోతే స్టిక్కరింగ్స్ పై అట్లా ఉంటాయి. ఇవంతా మీరు నెట్ ఉంటే యాడ్ ఒకటి ఇంబడించుకుంటే చాలా అంతా ఫ్రీ వస్తుంది. ఓకేనా, మీరు మాకు ఒకటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలా. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ మన తమ్ముళ్ళకి రేట్ అయిపోయా. ఓకేనా, ఒకటి ఆరో మాకు చిన్నగా ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. ఆడ పైన సేవ్ అనేసి ఉంటుంది, ఆ ఎక్స్పోర్ట్ అనేసి ఉంటుంది. వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఎక్స్పోర్ట్ చేసుకొని మన ఛానల్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ కంటెంట్ ఇస్తాను, ఎడిటింగ్ కంటెంట్స్.